గురువారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని దొరలు, దేశ్ముఖ్లు, రజాకార్లను గడగడలాడించిన ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను కొనసాగించాలని అన్నారు. నిజాం ప్రభువు హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు, దొరలు, జాగిరీదార్లు, పేదలు, బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తూ క్రూరంగా ప్రవర్తించి ప్రజలను గోసపెట్టారని, ఈ పరిస్థితులలో విసునూరి రామచంద్రారెడ్డి ఆగడాలను, దౌర్జన్యాలను ఎదిరించిన వీరనారి కమ్యూనిస్టు ఐలమ్మ సాయుధ పోరాటాన్ని నడిపిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి వీరవనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగిందని, అదేవిధంగా చాకలి ఐలమ్మ మనమరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి గౌరవించడం జరిగిందని, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మా ప్రజాపాలన కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.